హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆధార్ కార్డ్కి పాస్వర్డ్ రిమూవ్ చేయడం ఎలా. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి రిమూవ్ పాస్వర్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకు అన్లాక్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇలా సెలెక్ట్ ఫైల్ అని పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే మనం ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది ఉంది. అందులో ఆ వీడియోని చూడండి, చూడకపోతే అట్లా ఆ లింక్ని క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఉన్నది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు లోడింగ్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ అదే ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేసుకొని సెండ్ అని నొక్కండి. నొక్కగానే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. ఇది చూసారా, మన ఆధార్ కార్డ్ అనేది విజిబుల్ అయిపోయింది. ఇప్పుడు మన డౌన్లోడ్ కొట్టినాం కాబట్టి మన డౌన్లోడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం పాస్వర్డ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది మనకి. ఇంతవరకు మనకు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈసారి అవసరం లేదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీ డౌన్లోడ్స్కి వెళ్ళి రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డ్ని ఓపెన్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మీకు ఆధార్ కార్డ్ అనేది విజిబుల్ అవుతుంది. ఏ పాస్వర్డ్ అడగదు. చూసారు కదా, పాస్వర్డ్ ఏం అడగట్లేదు, ఇట్లా విజిబుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.